హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం బ్రెడ్తో ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నాం. ఈ స్వీట్ ఐటమ్ అయితే చేసుకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. రెసిపీలోకి వెళ్లే ముందుగా అయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ అన్ని అయితే ఇలా కట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మిడిల్ లోకి కట్ చేసుకోండి. ఈ ఒక బ్రెడ్ పీస్ ని అయితే ఒక 4 స్లైసెస్ గా అయితే కట్ చేసుకోండి. వీడియో కొంచెం చూడటానికి లెంతీగా అనిపించినా కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే మీకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోండి. మేమైతే ఇలా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్ లో అయితే మిగతా అన్ని బ్రెడ్స్ అయితే కట్ చేసుకోండి. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. రెసిపీస్ ఒక్కటే కాదు, మా ఛానల్లో ఇంకా డిజైనింగ్, వ్లాగ్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మా ఛానల్ పేజ్ లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసి మీకు నచ్చిన వీడియోస్ అయితే వాచ్ చేయండి. వేస్ట్ కంటెంట్ వీడియోస్ అయితే ఏముండవు, అన్ని యూస్ఫుల్ ఉంటాయి. యూస్ఫుల్ అంటే ఇలా కుకింగ్ కి సంబంధించి డిజైనింగ్ కానీ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి. సరే, మరి ఇక మనం కుకింగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ స్వీట్ లోకి అయితే మేము డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా కాజు, బాదం ఇంకా పంకిన్ సీడ్స్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాం. మీరైతే మీకు అవైలబుల్ గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి అక్కడక్కడ తగులుతూ అయితే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీరైతే ఇన్ని డ్రై ఫ్రూట్స్ కాకపోయినా కొన్ని ఉన్నా సరే మీరు ఏదో ఒకటైనా సరే యూస్ చేసుకోండి. అంటే కొంతమందికి అవైలబుల్ గా ఉండొచ్చు, లేకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇలా కట్ చేసుకోలేకపోయినా కానీ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఏదన్నా ఉంటే దాంతో అయినా సరే కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా నైఫ్ తో అయినా సరే చేసుకోవచ్చు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇలా స్వీట్ ప్రిపేర్ చేసేసి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెడితే వాళ్ళు చాలా బాగుంది, ఎక్కడ కొన్నారో చెప్పండి, మేము కూడా కొనుక్కుంటామంటే, లేదు నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశానని చెప్తే వాళ్ళు అవునా చాలా బాగా చేశారంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఈ రెసిపీ రెగ్యులర్ తినే రెసిపీ కాకుండా డిఫరెంట్ గా తినే రెసిపీ కదా, సో అలానే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైస్ కి ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యూస్ చేయండి. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ ని హీట్ చేసుకోండి. హీట్ అయిన ఆయిల్ అయితే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక ట్రైన్ సౌండ్ అయితే వినిపించిందా? ఈ ట్రైన్ సౌండ్స్ కి అయితే నేను వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ వీడియోస్ చేసేటప్పుడు అయితే 2-3 మినిట్స్ కి ఒక ట్రైన్ కన్ఫర్మ్ గా పోయిద్ది. వీడియోస్ చేసేటప్పుడు అనే కాదు, విడిగా కూడా పోతానే ఉంటాయి. ఇప్పుడే ఒకటి చెప్పానా, జస్ట్ 1 మినిట్ కూడా కాలేదు, మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది. అంతే, మాకు ఈ ట్రైన్స్ గోల్ అయితే అలవాటు అయిపోయింది. కానీ వీడియోస్ చేసుకోవడానికే కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే పర్లేదు చేస్తున్నా. వినండి ట్రైన్ సౌండ్. అంటే మాకు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది, సో అందుకనైతే సౌండ్స్ వస్తాయి. వినిపించిందా? ఓ నో, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది. అర్థమైందా నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను? మిగతా వీడియోస్ లో చూడండి, అసలు ఈ ట్రైన్ సౌండ్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే నేను ట్రైన్ వచ్చినప్పుడు అయితే ఆపేసేస్తాను. ఆ ట్రైన్ వచ్చే ముందు ఒక సౌండ్ వస్తుంది కదా, అప్పుడైతే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఆఫ్ చేస్తాను. అది వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా. 2-3 మినిట్స్ కి ఒకటైతే కన్ఫర్మ్ గా వెళ్ళిద్ది. మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ టాపిక్. చూడండి, బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక 1 కప్ ఆర్ 1.5 కప్ షుగర్ తీసుకోండి. నేనైతే ఆ బ్రెడ్ స్లైసెస్ కి తగ్గట్టు అయితే ఒక 1 కప్ షుగర్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఆ చక్కెర మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోండి. ఆ చక్కెర మునిగేంత వరకే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ పోసుకుంటే పాకం అనేది సరిగా రాదు. ఇందులో అయితే మీ దగ్గర పట్టిక ఉంటే పట్టిక యాడ్ చేసుకోండి, లేకుంటే అయితే స్కిప్ చేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక యాలుక్కాయ కూడా వేసుకోండి. పట్టిక అంటే పచ్చ
పచ్చకర్పూరం, కలకండ ఇవైతే కాదు, బయట పచారీ షాప్స్ లో అయితే దొరుకుతాయి. అది లేకుంటే పర్లేదు, స్కిప్ చేసేయండి. పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పాకం కన్సిస్టెన్సీ అయితే తీగ పాకం ఉంటే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్ కి పాకం పట్టుకుంటాం కదా, ఆ స్టేజ్ లో ఉంటే అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పాకం మిశ్రమంలో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ కి అయితే ఆ పాకం పట్టేలాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అయితే ఉండండి. ఈ పాకంలో ఆ బ్రెడ్ స్లైసెస్ ని ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంచాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికే బ్రెడ్ స్లైసెస్ కి అయితే పాకం పడుతుంది. ఇలా అన్ని ఒక్కొక్కటిగా అయితే టర్న్ చేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోండి. ఇందులో పటికకు బదులుగా నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇందులోనే మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి పటిక యూజ్ చేశాను. మీరైతే మీకు కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 3 to 4 డ్రాప్స్. బట్ ఈ పాకం ప్యాన్ లో మాత్రం మీరు ఆ మిల్క్ మిశ్రమాన్ని అయితే చెయ్యకూడదు. మిల్క్ లో నిమ్మరసం యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి కదా, సో అందుకని అయితే విడిగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం ఇలా 1 మినిట్ అలా షుగర్ సిరప్ లో ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి పాల మిశ్రమాన్ని అయితే చేయాలి. అందుకని అయితే నేను సేమ్ ప్యాన్ లో అయితే పాలు పోసుకుంటున్నాను. మీరు ఒకవేళ నిమ్మరసం యూజ్ చేసినట్లయితే వేరే ప్యాన్ లో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకో రీజన్ చెప్పాను కదా. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకొని అందులో అయితే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే మనం ముందుగా మరగ పెట్టుకుంటున్న పాలల్లో అయితే పోసుకొని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని అయితే కొంచెం దగ్గరగా అవ్వేంత వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇందులో మీకు ఇంకా ఎక్స్ట్రాగా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పాకంలో నిమ్మరసం యూజ్ చేస్తుంటే సపరేట్ గా ఈ మిశ్రమానికి పెట్టుంటారు కదా, అందులో అయితే మీరు షుగర్ ని యాడ్ చేసుకోండి. ఇందులోకి మరీ స్వీట్నెస్ కన్నా మైల్డ్ స్వీట్ గానే చాలా బాగుంటుంది. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం పాకంలో బ్రెడ్ స్లైసెస్ ని ముంచుకున్నాం కదా, సో కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ మిల్క్ మిశ్రమాన్ని అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకొని అందులో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలాగా పరుచుకోండి. ఈ స్వీట్ ని అయితే మనం 2 లేయర్ గా అయితే చేస్తున్నాం. ఇలా పరుచుకున్న తర్వాత అయితే దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని అయితే పోసుకోండి. తర్వాత అయితే దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఇలా సేమ్ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని తర్వాత పాల మిశ్రమాన్ని వేసి పైనుంచి అయితే గార్నిష్ కి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతే, మనకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. దీన్ని అయితే ఒక నైట్ మొత్తం అయితే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మొత్తం సెట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక స్టాప్ చేసిన టాపిక్ లోకి అయితే వెళ్దాం. చెప్పాను కదా, ట్రైన్స్ 2 to 3 మినిట్స్ లో అయితే కంపల్సరీ ఒకటైతే పోతుందని. నేను చెప్పింది అయితే రాంగ్. 1 మినిట్ లోనే ఒక 2-3 ట్రైన్స్ పోయినాయి. అదేందో గానీ నేను వీడియో చేసేటప్పుడే అన్ని ట్రైన్స్ పోతాయి అనుకుంటా. లేకుంటే మేము విడిగా పట్టించుకోము కదా, వీడియో చేసేటప్పుడే కదా మేము ఇలాంటి సౌండ్స్ అన్ని అబ్జర్వ్ చేసేది. నాకు తెలిసి ఇప్పుడు కొంతమందికి అయితే ఒక డౌట్ వచ్చి ఉండాలి, మీరు నైట్ ఎలా నిద్రపోతున్నారని. మాకు ఈ ట్రైన్ సౌండ్స్ అయితే అలవాటైపోయినాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా, సో మాకు అంతేం అనిపించదు. ఇంకెవరైనా కొత్తగా రిలేటివ్స్ అలా వచ్చారంటే మాత్రం వాళ్ళు అసలు ఉండలేరు. అలవాటైన వాళ్ళు అయితే పర్లేదు, అలవాటు లేని వాళ్ళకైతే అంతగా ఏం నిద్ర పట్టదు. కొంతమంది ఉంటారు కదా, చిన్న చిన్న సౌండ్స్ వచ్చినా కానీ నిద్ర పట్టనోళ్ళు, అలాంటి వాళ్ళకైతే కన్ఫామ్ గా పట్టదు. మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి మాకు అంతగా ఏం అనిపించదు. మాకు రైల్వే స్టేషన్ అంత దగ్గర ఏం కాదు కానీ మాకు రైల్వే ట్రాక్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. అంటే మధ్యలో అడ్డుగా పొలము, ఒక రోడ్డు, ఇంకొక ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది, పక్కనే ట్రాక్. సో మీరే చెప్పండి, ట్రైన్ సౌండ్స్ రాకుండా ఎలా ఉంటుంది మరి. నేనైతే ఇంతవరకు ఏ వీడియోలో అయితే ఆ సౌండ్ రానికుండా అయితే కవర్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ అయితే అసలు రానివ్వను. ఈ వీడియోలో అంటే నేను నా కష్టాలు చెప్పుకోవడానికి అయితే చేశాను. అంటే కొంచెం మీరు కూడా వింటారు కదా, సో అందుకని అయితే నాకు ఇరిటేషన్ వచ్చేసి ఫస్ట్ ఆ సౌండ్స్ కి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వస్తానా, ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట ఈ ట్రైన్ సౌండ్స్. నేను అవి ఇంకా తట్టుకోలేక ఇరిటేషన్ కుంటలా మీకు ఒకసారి వినిపిద్దామని చాలా కష్టపడుతున్నాను కదా, అందుకని అయితే మీకు ఈ వీడియోలో వినిపించాను. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కొంతమంది అయితే అబ్బో అసలు మామూలు కామెంట్ చేయట్లేదు. వాళ్ళు అసలు ఎవరో కూడా నాకు అసలు తెలియదు. నేనైతే వీళ్ళు డైరెక్ట్ గా ఎప్పుడు అంటారా, వీళ్ళకి ఎప్పుడు వార్నింగ్ ఇద్దామా అని వెయిట్ చేస్తున్నా. వాళ్ళు మాత్రం ఇండైరెక్ట్ గానే అంటున్నారు. సో అందుకని అయితే ఇలా వీడియోలో అయితే చెప్తున్నా వాళ్ళకి. నేను స్టార్టింగ్ లో చెప్తాను కదా హాయ్ ఫ్రెండ్స్ అని, అబ్బో
అబ్బో అదైతే భలే ట్రోల్స్ చేస్తున్నారు. నాకు తెలుసు ట్రోల్ చేస్తున్నారని, బట్ ఆ పర్సన్స్ పర్టికులర్ గా నాకు అంతగేం తెలీదు. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒకసారి ఆ పర్సన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి డైరెక్ట్ గా నండి అమ్మా చెప్తాను. నేను అసలు ఎవరి జోలికి పోను, అసలుకి ఎవరిని కదిలించుకోను, నేను అసలు మాట్లాడను, కనీసం ఆ మనుషుల్ని కూడా చూడను. బట్ వాళ్ళేంటో అసలుకి నా ఛానల్ ని కామెంట్ చేయడం అంటే ఎవరు దొరకలేదా వాళ్ళకి కామెంట్ చేసుకోవడానికి. నేను మాత్రం అస్సలు ఊరుకోనమ్మా, కామెంట్ చేస్తే మాత్రం కన్ఫామ్ గా యూట్యూబ్ లో పెట్టేదే. మంచిగా కామెంట్ చేసే వాళ్ళు ఒక లెక్క, వీళ్ళుంటారు మధ్యలో ఎటకారంగా. అబ్బో, ఎందుకంటే వాళ్ళకి ఆ కామెంట్స్ చేయడం తప్ప ఇంకేం రాదు. నేను ఛానల్ స్టాప్ చేస్తానని మాత్రం అసలు అనుకోమాకండి. నేనేం చెత్త వీడియోస్ ఏం పెట్టట్లేదు, అన్ని మంచి కుకింగ్ వీడియోసే నేను కనపడకుండా పెట్టుకుంటున్నా, వాయిస్ ఓవర్ ఒక్కటి ఇస్తూ. సో అలా కామెంట్ చేయడం ఆపేసి మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుండిద్ది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.